చెప్పే ముందు అండ్ గ్రేట్ ఈ డే ఇచ్చినందుకు గాడ్ థ్యాంక్ యూ చెప్పతున్నాను. అండ్ ఇంత జన్మనిచ్చినందుకు మా తల్లిదండ్రులకు థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఇంత గ్రేట్ ఈ రోజు మాట్లాడడానికి ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు గ్రేట్ మెంటర్స్ రవి వరప్రసాద్ మా గురించి, అండ్ అక్షినారాయణ మా గురించి, నాగేశ్వర మా గురించి, శ్రీరాముడు మా గురించి, వరహల మా గురించి, అండ్ గ్రేట్ సపోర్టర్ గ్రేట్ గాడ్ ఎవరు లోవరాజ్ మా గురించి స్టేజ్ తీసుకొచ్చామంటే లోవరాజ్ మా గురించి వాళ్ళే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మా గురించి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నేమ్ వచ్చి వెంకటప్రసాద్. 10 సంవత్సరాల నుంచి నేను పోలీస్ జాబ్లో వర్క్ చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి బాగా కసి పట్టుదల అనమాట. ఎలా అంటే పోస్తే ఇంకా పోలీస్ అయిపోవాలని అంతే అలా ఉండేది. కష్టపడ్డాను, పోలీస్ అయిపోయాను. 19 సంవత్సరాలు నా ఏజ్ 19 సంవత్సరాలకి పోలీస్ అయిపోయాను. అప్పుడు నా సాలరీ 20,000. అసలు యాక్చువల్లీ జాబ్ కిందకి వెళ్ళానంటే మాది బాగా పూర్ ఫ్యామిలీ, డబ్బు బాగా సంపాదించాలి. ఏం చెప్తారు కదా వాళ్ళకి, బాగా చదువుకో గవర్నమెంట్ జాబ్ పెట్టుకో అంతే చెప్తారా? మీరేం చెప్తారు మీ పిల్లలకి? అదే చెప్తారు. మాకదే చెప్పాడు. జాబ్ చేస్తున్నాం, 20,000 వచ్చింది. అయితే జాబ్ వచ్చినట్టే ఒక్కొక్కటి కాలంలో ఇలా ఉంటారు. చేస్తాను తర్వాత 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఇలా ఉంటారు. అది చేసిన ఎవరున్నారా ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ వ్యక్తులకి, ప్రైవేట్ జాబ్ వ్యక్తులకి తెలుసు. చేస్తాను బట్టి చెప్పవసరం లేదు. అయితే జాబ్కి వెళ్ళాను. ఓకే, వెళ్ళిన తర్వాత నేను 4 డిగ్రీ చేశాను. నాకన్నా తక్కువ చదువుకున్న వ్యక్తి కూడా సెల్యూట్ చేయాల్సి వస్తుంది. నా టైంకి లీవ్ దొరకడం ఉండదు, ఉదయం చేసి షేవింగ్ చేసుకోవడం చాలా ఉంది అనమాట. రిసెప్షన్ లీవ్ దొరకాలంటే ఒకరు పాలు పెట్టుకోలేదు, ఎక్కువ చేయాలి, అయ్యే నచ్చేది కాదు. అంటే గ్రేట్ రియల్గా నా ముందు షేప్ షాప్ వచ్చింది. గ్రేట్ మెంటర్ నాకు ఒక విషయం చెప్పారు, బాబు 10 సంవత్సరాలు జాబ్ చేశావు కదా, జీవితంలో కష్టపడితే ఎంత వస్తుందా? ఎంత వస్తుంది? ఎంత సంపాదిస్తారు? 20,000 జాబ్ వచ్చింది. ఇప్పుడు నా సాలరీ 60,000 అయింది. మిగిలిపోతుందా? మహా అయితే 5,000 మిగిలిపోతాము. జీవితం మొత్తం మీద 1 కోటి రూపాయలు సంపాదిస్తారేమో. కానీ థ్యాంక్స్ గాడ్ 2000 ఈ షేప్ షాప్ నా ముందు వచ్చింది. డే వన్ నుంచి యాక్చువల్లీ ఈ బిజినెస్ లో ఎందుకు వచ్చారంటే అన్లిమిటెడ్ గా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. చేస్తాను నేను 20,000 నుంచి నా సాలరీ 60,000 అవడానికి 11 సంవత్సరాలు పట్టింది. అంతే ఎంత పెరిగింది? నా సాలరీ 60,000. ఇంకా మీ సాలరీ ఎంత లెక్కెట్టుకోండి. నాకన్నా ఎక్కువ ఉన్నారు ఎవరైనా ఉన్నారా? ఓకే, మేనేజర్ ఉన్నారట. అయితే చెప్పారు చూడండి, 60,000 అయితే ఈ బిజినెస్ లో అన్లిమిటెడ్ గా ఇన్కమ్ సంపాదించిన మాట నచ్చింది నాకు. ఎందుకంటే చిన్న ఏజ్ ఎంత 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు గ్రేట్ మెంటర్స్ తక్కువ ఏజ్ లో లక్షల్లో కోట్ల సంపాదిస్తున్నారు. ఆల్రెడీ జాబ్ రిజైన్ చేసి గ్రేట్ మెంటర్ రవి వరప్రసాద్ మా గురించి జాబ్ రిజైన్ చేసి 1 కోటి రూపాయలు కాదు తిరుగుతున్నారు. నేను 11 సంవత్సరాలు జాబ్ చేస్తే నా సెకండ్ హ్యాండ్ బైక్ ఉంది. ఎస్ఆర్నో కొత్త బైక్ కూడా కొనుక్కోలేదు. ఇప్పటికి వచ్చి మా అత్తయ్య గారు 30,000 ఇచ్చారు. ఆ 30,000తో ఎఫ్జెడ్ బైక్ ఉంటుంది సెకండ్ హ్యాండ్. కానీ ఈ బిజినెస్ లోకి లగాతారు చేస్తూ ఒక వ్యక్తిని పట్టుకొని చాలా మంది అంటారు నాకు టైం లేదండి, నేను చాలా పోలీస్ జాబ్ కన్నా బిజీ చేస్తున్నారు. ఎవరు ఉంటారా? 24 గంటల నుండి మీకు రెస్ట్ ఉంటాయేమో, సెలవులు ఉంటాయేమో, బ్యాంకులకి సినిమాలో ఆధార సెలవులు ఉంటాయి. కానీ 24 గంటలు కష్టపడి వ్యక్తి ఎవరో పోలీసు వాడే. కానీ ఆ పోలీస్ జాబ్ కూడా తండేశారు ఈ నెలలో. అవసరం లేదు నాకు. ఎందుకంటే ఒక సైడ్ లో ఏ జాబ్లో ఏముంటుందండి, అదే లాంటి అదే డ్యూటీ. శాలరీ చేసుకున్నావా, డబ్బులు తీసుకున్నావా, 5,000 అయిపోయిందా, మళ్ళీ మిగతా 25 రోజులు ఏం చేస్తారు? ఇంకొకరి దగ్గర అప్పు తీసుకోవడం అంతే. ఎస్ఆర్నో. కానీ థ్యాంక్స్ గాడ్ ఈ బిజినెస్ లో లగాతార్ వర్క్ చేస్తూ నాకున్న ఖాళీ టైం టీవీల మీద యూట్యూబ్ల మీద పెట్టుకోలేదండి. ఈ బిజినెస్ ని పెట్టుకున్నాను. ఈ బిజినెస్ లో పెట్టడం వల్ల థ్యాంక్స్ గాడ్ ఈ రోజుకి నా అండర్ లో ఎంత టీం ఉంది? 4,000 ప్లస్ టీం ఉంది. ఎందుకంటే నాకు అవకాశం దొరికింది. చాలా మంది అంటారు నేను బాగా అంత నా దగ్గర డబ్బులు లేవన్నారు. డబ్బులు లేకపోతే ఆపర్చునిటీ దొరికిందా లేదా? వచ్చిందని వినియోగించుకున్నాను. వినియోగించుకొని లగాతార్ చేస్తూ ఈ రోజుకి నా మంచి 7 స్టేట్ లో నా టీం రన్ అవుతుందండి. అలాగే మేడం ఆల్రెడీ చెప్పారు ఈ బిజినెస్ లో ఏ అచీవ్మెంట్ తీసుకున్నాము. సెకండ్ హ్యాండ్ బైక్ దగ్గర నుంచి 14 లక్షల కారు గిఫ్ట్ దగ్గర వచ్చిందంటే ఒకసారి ఆలోచించండి. అంటే ఆర్డినరీ నుండి ఎక్స్ట్రాడినరీ ఎలా అవుతుంది? ఎస్ఆర్నో. ఇంకా 30 సంవత్సరాల సర్వీస్ ఉంది, అయినా జాబ్ నిధులైతే చేస్తాను. ఎందుకంటే జాబ్ చేస్తే మహా ఏమవుతాయి? ఎప్పటికి కోటీశ్వరం అవ్వలేడండి.
ఎప్పుడు కోటీశ్వర అవ్వలేదు, కానీ బిజినెస్ చేసిన వ్యక్తి మాత్రమే కోటీశ్వర అవుతాడు. Yes or no? నేను బిజినెస్ మ్యాన్, కోటీశ్వరుడు. Yes or no? నా ముందు తరం నా తర్వాత కూడా ఎప్పుడు సంపాదించాడు, కానీ నేను సంపాదించలేదు, రాబోయే కాలం కూడా సంపాదించబడతాను. Yes or no? అయితే జ్ఞానం అనేది చెప్పేశారు కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఏం చెప్పను. నా కమిట్మెంట్ చెప్తారు, నా ఫ్యూచర్ డ్రీమ్స్. ఈ రోజు డేట్ గుర్తెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి నా అండర్లో మినిమం 40,000 టీం ఉంటుంది. 40,000 టీము. ఇది జస్ట్ 1%. ఎస్ ఆర్ నో? మేము చేసిన 1%, ఇంకా 99% ఉంది. అండ్ దాంతో పాటు 2025లో ఏంటి ఒక్కడే కాదు, ఇద్దరు కలిపి చెప్తున్నా, కంప్లీమెంటరీ చూసుకోండి. 2025లో మా డ్రీమ్ 3 CR పెట్టి ఒక డ్రీమ్ హౌస్ కట్టాలి. 1.2 CR పెట్టి బెంచ్ కూడా తీయాలి. మెర్సిడెస్ బెంజ్. మాట్లాడేది ఎస్ ఆర్ నో? డబ్బు ఉంటేనే బయట సంపాదించుకోవాలి. అవసరం నో? బయట నడవాలంటే డబ్బు కావాలి. మనుషులు ఏం మాట సరిపో. ఎస్ ఆర్ నో? ఓకే, ఇంత గ్రేట్ చేసినందుకు ఇప్పుడు వరకు సింగిల్ గా బిజినెస్ చేశాను నేనైతే. ఇప్పటి నుంచి అసలు ఈ కథ మొదలవబోతుంది. ఇప్పుడు దాకా చేసినందుకు బిజినెస్ కాదు, ఇప్పుడు నేర్చుకున్నా. ఇప్పుడు జోడీ బిజినెస్ ఫుల్ టైం వస్తే సార్ ఎక్కడి నుంచి ఏంటనేది చేసి చూపిస్తాం. ఎవరైతే జాబ్ చేసి ఉన్నారో కమిట్మెంట్ తీసుకుని ఈ రోజే కోటీశ్వరులు అవ్వాలంటే, డబ్బు సంపాదించాలంటే, డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే వన్ అండ్ ఓన్లీ ఒకటే ఇష్టం, ఒకటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ నమ్ముకోండి, గ్రేట్ మెంటర్స్ నమ్ముకోండి. గ్యారెంటీ సక్సెస్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? మా సక్సెస్ ఉంది, మీకు సక్సెస్ వస్తుంది. ఎస్ ఆర్ నో? అలాగే ఇంత గ్రేట్ వచ్చినందుకు నేను ఒకవేళ కావలేదు, మా గ్రేట్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. మా లేడీ లీడర్స్ కానీ వాళ్ళ ఈ లెవెల్కి వచ్చాం. ఎస్ ఆర్ నో? వాళ్ళు కూడా మా ఫ్యూచర్ డైమండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కోటి ధన్యవాదాలు.